గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 29వ తేదీ, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 3:26 వరకు ఉంది. పునర్వసు నక్షత్రం రాత్రి 8:20 వరకు ఉంది. వర్జ్యం పగలు 8:08 నుంచి 9:46 వరకు ఉంది. మరలా తెల్లవారితే శనివారం అనగా 4:39 ప్రారంభమై 5:49 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:44 నుంచి 7:32 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:17 నుంచి 9:07 వరకు. అలాగే మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:25 నుంచి 1:15 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవాళ రోజున సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ విజయవాడకు సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం మరి సాయంత్రం 6:12. ఈరోజు సాయంత్రం 5 గంటలకి శుభ సమయం నడుస్తోంది. ఈనాటి గ్రహ విశేషాలు చూస్తే గురువు వృషభంలో, కుజచంద్రులు ఇద్దరు కూడా మిథునంలో, బుధుడు కర్కాటకంలో, రవి సింహంలో, కేతు శుక్రులిద్దరూ కూడా కన్యలో, శని కుంభంలో, రాహువు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసుకునే ముందు మొట్టమొదట ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేయదలిచాను. రేపు అనగా 31/8 శనివారం త్రయోదశి, చాలా విశేషమైన రోజు, శని త్రయోదశి. దీనికి తోడు పుష్యమి నక్షత్రం శనికి సంబంధించిన నక్షత్రం. ఈ యొక్క శని సంబంధమైన నక్షత్రం యొక్క ఆధిపత్యంతో ఉన్నటువంటి రోజున శని త్రయోదశి వస్తోంది. చాలా విశేషమైనటువంటి రోజు. శని సంచార దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా శని త్రయోదశి నాడు ప్రాతకాలంలో శనికి సంబంధించిన అర్చనాదులు పూర్తి చేసుకుని ప్రదోష కాలం వరకు కూడా ఉపవాస సంబంధంగా ఉండి ఆ తర్వాత మరి సూర్యోదయానికి 54 నిమిషాల ముందు స్నానాదులు పూర్తి చేసుకుని అక్కడ మరి సూర్యాస్తమయంలో నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని మరి శివారాధన, ప్రదోషకాలం అంతా కూడా శివారాధన చేయడం మూలంగా శనేశ్వరుడు అనుగ్రహిస్తాడని, శనేశ్వరుడు అనుగ్రహించడం మూలంగా అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ సంతానపరమైన సమస్యలు కానీ తీరి ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుందనే ఉద్దేశంలో మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఈ వ్రతాన్ని ఆచరించమని. ఇవి అందరూ కూడా అనుష్ఠించి ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మీ యొక్క ఇతరములైనటువంటి వ్యవహారాలు, వ్యాపకాలని ఆపుకొని జీవనోపాధికారు కూడా అయినటువంటి శనికి సంబంధించినటువంటి శని త్రయోదశి విశేషమైన శని త్రయోదశి కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మనం ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా నడిచే అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేమించే అవకాశం బాగా ఉంది. భరణి నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలని చాలా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంది. వృషభ రాశి.
అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటారు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి మరి నిర్ణయాలు ముందు తీసుకుంటే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలు చేపట్టినా కానీ తెలివిగా, ఓర్పుగా సాధన చేసుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. అన్ని కార్యక్రమాలు చాలా వేగంగా నడుస్తుంటాయి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు విజయాలు సాధించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. అందరూ మిమ్మల్ని బాగా గౌరవించే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మంచి జీవనం చేస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందకరంగా కాలక్షేపం చేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళ చంద్రుడి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం బాగున్నప్పటికీ కూడా మీరు కొంత తెలివి, ఓర్పు ప్రదర్శించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా మీరు సునిశ్చితంగా పరిశీలిస్తూ చాలా మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శన కాకుండా అందరితోనూ కూడా చాలా చక్కనైనటువంటి మాట తీరు ప్రదర్శించి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుద్ధ 4వ పాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మరి పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలన్నింటికి కూడా చక్కటి పరిష్కారాలు లభిస్తాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం బాగా కనబడుతూ ఉంది. మరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి చాలా కాలంగా గ్రహచారం అనుకూలం తక్కువగా ఉంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకు కూడా ఇవాళ పరిష్కారాలు దొరుకుతాయి. కానీ ఏదైనా కొంచెం ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ఇబ్బందికరమైనటువంటి ఘటనలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు చేసే వాళ్ళకి ఈరోజు మంచి సలహాలు, సంప్రదింపులు ఉంటాయి. మఘా నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందే అవకాశం ఉంది. పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ వీళ్ళకి బాగా సహకారం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురైనప్పటికీ కూడా మొత్తం మీద అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా సానుకూలమైన ఫలితాలు తీసుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. ప్రతి పని కూడా ఎందుకు చేస్తున్నామో అనుమానం వస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు ప్రదర్శించద్దు. పనులు వాయిదాలు వేయడం కూడా చేయొద్దు. ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యని కూడా వెంటాడండి. ప్రతి కార్యక్రమాన్ని టైం టు టైం చేసుకుంటూ వెళ్ళండి. మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సుఖంగా జీవనం చేసే అవకాశాలు వస్తాయి. అన్ని పనులు వేగంగా నడుస్తాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ లాభాలను అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు కొన్ని ఇబ్బందులను సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే
విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి మీకు మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. విశాఖ 4 పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూలం అవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు సుఖంగా శాంతంగా కాలక్షేమిస్తూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ లబ్ధి పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. ధనురాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించుకునే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ముందుకు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి జీవితం గడుపుతారు. మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కానీ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్నాళ్ళ పాటు ఈ ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంది. తర్వాత మూలా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. అలాగే ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ లాభదాయకంగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు, ఉత్తరాషాఢ 1 పాదం వాళ్ళు కూడా పనులని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి. కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎక్కడ మీరు ఇబ్బంది పడకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ లాభాలు పొందుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కని ఫలితాలు తీసుకుంటారు. మంచి జీవితాన్ని గడుపుతారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా మీరు చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొంత లాభాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే కొంత లాభదాయకంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటారో అక్కడ సమస్యలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా గడిచే అవకాశం ఉంది. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరగడంలో, మంచి ఫలితాలు రావడంలో అనుకూలంగా ఉందని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు జాగ్రత్తలు పాటిస్తే చాలా మటుకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మీరు అజాగ్రత్తగా ఉంటే కనుక ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాల కోసం చెప్పేసి మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి. మీనం రాశి. మీనం రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి.
ప్రతి వాళ్ళు కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.